స్కామ్ కేసులో మరో సంచలనం తెరపైకొచ్చింది. ఈడీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి కేసీఆర్ కు ముందే తెలుసును అని ఈడీ స్పష్టం చేసింది. అంతేకాదు, కవితే స్వయంగా తన టీం సభ్యులను పరిచయం చేసిందంటూ ఈడీ అంటుంది. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి వివరించినట్లుగా ఈడీ చెబుతుంది. ఈడీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలన వ్యాఖ్యలు చేసింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కేసీఆర్ పాత్ర వివరించింది ఈడీ. ఇక కేసీఆర్ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కేసీఆర్ కి ముందే తెలిసినట్టు కూడా ఈడీ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి కేసీఆర్ కి ముందే తెలిసినని ఈడీ స్పష్టం చేస్తుంది. అలాగే కవిత తన టీం ను స్వయంగా కేసీఆర్ కు పరిచయం చేసిందంటూ కూడా ఈడీ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్. మధు, కొద్దిసేపు క్రితం ఢిల్లీ లిక్కర్ కేసు స్కామ్ సంబంధించి ఈడీ ఒక కీలకమైనటువంటి అంశాలు, కీలకమైన వ్యాఖ్యల్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ పాత్ర కూడా ఉందంటూ ఒక పెద్ద బాంబుని వేసినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చాలా మంది అరెస్టారు. ఈవెన్ ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటుగా మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు ఆప్షన్ చాలా మంది, సంజయ్ సింగ్ గారు లేదంటే మరికొంత నేతలు అరెస్టారు. ఆ తర్వాత ఆ లిస్ట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మనకు తెలిసిన ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ ఇప్పటికే చాలా అంశాలను ప్రస్తావించింది. కవిత పాత్రని ప్రధానంగా చెప్తూ కవితే కీలకంగా వ్యవహరించారు పాలసీకి సంబంధించి. ఆమె తనకు అనుకూలంగా పాలసీని మార్చుకోవడంలో భాగంగా కొన్ని ముడుపులు తీసుకోవడంతో పాటుగా ఆప్ నేతలకు కూడా కొంత ముడుపులు ఇచ్చారనే ప్రధాన అభియోగం మీద ఆమెను అరెస్ట్ చేయడం కానీ, ఇప్పటి వరకు రోజు కోర్టు కేసు రోజు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం, ఆమెని విచారించే పనిలో ఈడీ, సిబిఐ ఇద్దరు కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్ర ప్రధానం అనేది వాటి బలమైన అభియోగంగా చెప్తున్నారు. ఈ తంతంతా, ఈ క్రమం అంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈడీ చేసిన వ్యాఖ్యలు మాత్రం సెన్సేషనలైజ్ గా మారాయని చెప్పుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్రను కూడా చాలా స్పష్టంగా ఈడీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన పాత్ర ఉంది అని. ఎందుకంటే ముందుగా ఇప్పటివరకు కేవలం కవిత, ఆ కుటుంబ సభ్యులు కేసీఆర్ తో కుటుంబాలకు సంబంధించి కవిత మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారనే ఒక వాదన బలంగా తెలంగాణ రాజకీయాల్లో కానీ తెలంగాణ ప్రజల్లో కానీ కొంత ఉంది. ఇటువంటి క్రమంలో ఆమె ఈ విధంగా పాల్పడ్డారని ఒక ఆరోపణల మీద అరెస్ట్ చేశారు కాబట్టి ఆబ్వియస్ గా చేశారేమన్న ఒపీనియన్ తో ఉన్నారు. ఇటువంటి క్రమంలో కేసీఆర్ పైన ఏకంగా అలిగేషన్ అంటే ఐ వాళ్ళ మేబీ దర్యాప్తు విచారణలో భాగంగా జరిగిందా, లేదంటే ఏదైనా స్టేట్మెంట్, ఏదైనా నిందితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి స్టేట్మెంట్ వాంగ్మూలంగా తీసుకొని ఈ కామెంట్స్ చేశారు అనే విషయాన్ని స్పష్టత ఇంకా ఇవ్వలేదు. కానీ బట్ ఈడీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది. ఈ పాలసీ గురించి, ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి కేసీఆర్ కి క్లియర్ కట్ గా తెలుసు. కవితే తాను స్వయంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి వివరించినట్టుగా, అంతేకాదు ఎవరైతే ఆ టీం ఉంటుందో లిక్కర్ పాలసీ సంబంధించి ఇక్కడ సౌత్ జోన్ చూసేటువంటి ఆ టీం ఏదైతే ఉంటుందో ఆ టీం సభ్యులందరినీ కూడా స్వయంగా కవితే కేసీఆర్ కి పరిచయం చేసినట్టుగా, మద్యం పాలసీ విధానంతో పాటుగా ఏదైతే రిటైల్ వ్యాపారం ఉంటుందో వ్యాపారం సంబంధించి విషయాలన్నిటి కూడా స్వయంగా వివరించినట్టుగా ఆ టీం సభ్యులందరూ కేసీఆర్ వివరించారు అనేది చాలా స్పష్టంగా ఈడీ చెప్తుంది. అంటే ఈ బేసిస్ ఈడీ ఏ బేస్ మీద చెప్పింది అనే దాని మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బట్ ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని పూర్తిగా విచారించిన తర్వాత కొంత, ఎందుకంటే చాలా మంది ఈ లిక్కర్ పాలసీ కేసులో చాలా మంది అరెస్ట్ అయ్యారు కాబట్టి వారిలో ఎవరైనా ఈవెన్ కవితను కూడా పదే విచారిస్తున్న నేపథ్యంలో మరి ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారా, లేదంటే ఆమె అప్రూవర్ గా మారారా అనే విషయం కూడా మనకి ఇప్పటికీ పూర్తి స్థాయిలో తెలియదు. కానీ బట్ లేటెస్ట్ గా అందిన సమాచారం మాత్రం
ఇది క్లియర్ కట్ గా వెంకట్ ఇది ఒక కీలక పరిణామం. ఎందుకంటే మాజీ సీఎం పేరుని ఇప్పుడు ఈడీ స్పష్టంగా చెప్తూ ఉంది లిక్కర్ పాలసీ గురించి కూడా. మరి దీని నేపథ్యంలో నోటీసులు జారీ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు? ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు సంబంధించి పోలీసులు, సిబిఐ, ఈడీ చాలా స్ట్రాంగ్ గా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చింది. ఈవెన్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేయడం, ఆయనకి రీసెంట్ గా కొన్ని బేసిస్ మీద బెయిల్ రావడంతో ఆయన బయట ఉన్నారు. మళ్ళీ బెయిల్ గడువు ముగిసిన వెంటనే ఆయన మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంతకుముందు మనీష్ సిసోడియా కావచ్చు, లేదంటే ఎంపీ సంజయ్ సింగ్ కూడా అరెస్ట్ బయటకు వచ్చిన పరిస్థితి కూడా చూసాం. ఆ సత్యేంద్ర జైన్ ఎవరైతే మాజీ మంత్రి ఎవరు ఉన్నారో ఆరోగ్య శాఖ మంత్రి ఢిల్లీకి, ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఆయన కూడా జైల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఒక సెన్సేషనల్ అలిగేషన్ కానీ లేదంటే ఒక వాంగ్మూలంలో ఒక స్టేట్మెంట్ కింద వచ్చినట్లయితే దాన్ని కూడా పరిగణలో తీసుకొని ఆ కోణంలో అంటే కేసు సంబంధించి ఈ రోజు కోర్టులో ఢిల్లీ హైకోర్టులో వాదించిన వాదనలో కూడా చాలా స్పష్టంగా కవిత కీలక నిమిషాలు ఉన్నారు కాబట్టి ఆమెని పూర్తిగా విచారిస్తేనే మరికొంత లోతైన విచారణ చేస్తేనే ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి ఈ కేసు సంబంధం ఉన్న విషయం బయటకు వస్తుంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దని సిబిఐ కానీ ఈడీ కానీ ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో చాలా స్పష్టంగా కొంత బలమైన వాదనలు వినిపించారు. అఫ్కోర్స్ తీర్పును రిజర్వ్ లో పెట్టారు. సో ఇటువంటి నేపథ్యంలో ఒక బలమైనటువంటి ఎలిగేషన్స్ కానీ బలమైనటువంటి ఆరోపణలు బయటకు వచ్చాయి కాబట్టి అందులోనూ ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ పై ఆయన పాత్రపై కూడా ఆబ్వియస్ గా కొంత ఇన్ఫర్మేషన్ సమాచారం వచ్చింది కాబట్టి కొంత వాంగ్మూలం దూర రూపంలో అంటే అది రైటింగ్ స్టేట్మెంట్ లో తీసుకున్నారా లేదంటే ఓరల్ గా తీసుకున్నారా అనేది పక్కన పెట్టి అంటే ఆ విషయాన్ని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. బట్ ఖచ్చితంగా ఆయన పాత్ర ఉంది అని మాత్రం ఈడీ బలంగా చెప్తున్న నేపథ్యంలో కేసు దర్యాప్తు కోసం కేసులో ఉన్నటువంటి పూర్వాపరాలు నిజాలు బయటకు రావాలంటే ఆయనకు కూడా ఇచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు ఇస్తారు, ఎలా పిలుస్తారు, నోటీస్ పంపిస్తారా లేదంటే ఇంకేదైనా ద్వారా విషయం తెలిపి విచారణకు సహకరించమంటారా అనే విషయంపై స్పష్టత అయితే రాలేదు. బట్ ఇదైతే పెద్ద బిగ్ ఈడీ తీసుకున్నటువంటి భారీ స్టెప్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు కేవలం ఆమెకు మాత్రమే ఉంది, ఆమె మాత్రమే కవిత మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారనేది జనరల్ గా సాగుతున్నటువంటి రొటీన్ చర్చ. కానీ దానికి భిన్నంగా ఈడీ చేసిన ఈ మార్పులు ఈ స్టేట్మెంట్ మాత్రం ఖచ్చితంగా పెద్ద బ్లాస్టింగ్ గానే ఉండాలి. ఎందుకంటే ఇప్పటివరకు తనకు తెలియదు, ఈవెన్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కవిత అందులో ఇరుక్కున్న తర్వాత స్వయంగా అంతకు ముందు అంటే తొలిసారి కేసీఆర్ స్వయంగా ఆమెను గర్తించారు, అంటే తిట్టారు, ఎందుకు ఇలాంటి పని చేస్తావని ఒక వార్త కూడా మనకు రాజకీయాల్లో లేదంటే బయట సోషల్ పబ్లిక్ డొమైన్ లో వినిపిస్తున్న నేపథ్యం. అంటే అప్పటి వరకు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆయనకి ఎటువంటి ఆయన పాత్ర ఉండదు. ఈమె స్వయంగా ఇండివిజువల్ గా తీసుకున్న నిర్ణయంగానే లిక్కర్ పాలసీలో పార్టిసిపేట్ చేసింది, అంటే అందులో ఒక భాగంగా అయ్యారు అనేది ఒక భావన ఒక చర్చన జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అంటే ఇది ఈడీ చేసిన స్టేట్మెంట్ ప్రకారం ఖచ్చితంగా కేసీఆర్ ప్రస్తావన ఉంది, పాత్ర ఉంది అని చాలా బలంగా చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఇది ఒక బిగ్ స్టేట్మెంట్ గా అలిగేషన్ గా ఒక బిగ్ స్టెప్ గా బిగ్ డెసిషన్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కేసు దర్యాప్తు కోసం మాత్రం గీచే అవకాశం ఉంటుంది. ఫర్దర్ గా ఎలా మూవ్ అవుతారు, ఏ విధంగా ఏదంటే ఎఫ్ఐఆర్ కానీ లేదంటే ఛార్జ్ షీట్ లో కానీ కేసీఆర్ పేరు కూడా ప్రస్తావిస్తారు లేదని మాత్రం ఉత్కంఠగా ఉంది మాత్రం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.